ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్విని సాయి వ్లాగ్స్. ఈరోజు ఏంటి సంచిపట్నం నిలబడ్డాను అనుకుంటున్నారా? అసలు హైదరాబాద్లో మార్కెట్ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను రండి. మా ఇంటి మార్కెట్ అయితే దగ్గరే, వాకబుల్ డిస్టెన్సే. సో నేను నడుచుకుంటే వెళ్ళిపోయాను మార్కెట్కి. అయితే ప్రతి ఫ్రైడే ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. హైదరాబాద్లో ఇది ప్రతి 3-4 వీధులకి మార్కెట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది అంత పెద్ద మార్కెట్ కాదు, కానీ ఇంట్లో సరిపడినవి అయితే మాత్రం అన్నీ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఎప్పుడు వెళ్ళే షాప్కి వెళ్ళాను. సో దొండకాయలు ఎంత అని చెప్పేసి అడిగాను. దొండకాయలు తీసుకున్న తర్వాత క్యారెట్స్ కూడా తీసుకుందామని, సాయి తింటాడు బాగా క్యారెట్స్ కూడా తీసుకున్నాను, ఒక 1/2 కేజీ. కేజీ తీసేసుకోమంటుంది. కేజీ నాకు అవసరం లేదని చెప్తున్నాను ఆవిడతో. నాకు 1/2 కేజీ చాలని చెప్పాను. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ బంగాళదుంపలు కొంచెం చిన్నగా అనిపించినాయి. సరే బాగున్నాయని చెప్పి బంగాళదుంపలు తీసుకుందామని ఆగాము ఇక్కడ. అది మా ఫ్రెండ్ కూతురు కూడా నా మీద పోటీకి ఏడుతుంది అక్కడ బంగాళదుంపలు. కేజీ 40 రూపీస్ పడింది బంగాళదుంపలు. సరే బెండకాయలు కూడా బాగున్నాయని చెప్పి బెండకాయలు కూడా తీసుకున్నాను, ఒక 1/2 కేజీ. ఏరుకొని ఇస్తారండి, అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఏరుకోవద్దు అలా ఏం అనరు ఇక్కడ, బాగానే ఏరుకొని ఇస్తారు. మనకు నచ్చినవి బాగున్నాయి చూసుకుని తీసుకోవచ్చు. అంటే కీరా కూడా ఇష్టం అని చెప్పి సాయికి కీరా కూడా తీసుకున్నాను, ఒక 1/2 కేజీ. చేంజ్ లేదు, 100 వాడేసాను, 500 ఉంది. చేంజ్ లేదు అంటే సరే తర్వాత ఇద్దుగానే అంది. సరే అని చేంజ్ మార్చుకొస్తామని చెప్పి అలా వెళ్తుంటే టమాటాలు కనిపించాయి, టమాటాలు తీసుకున్నాను. కేజీ 30, 2 కేజీలు అయితే 50 అన్నాడు. నాకు కేజీ చాలని చెప్పి నేను కేజీ తీసుకున్నాను. బాగున్నాయి కానీ నాకు కేజీ చాలు, ఎందుకు ఫ్రెష్గానే పక్కనే కదా, ఏ వీక్ ఆ వీక్ తీసుకుందామని చెప్పి నేనైతే కేజీయే తీసుకున్నాను. కేజీ 30 రూపీస్. ధర అలా వెళ్తూ ఉంటే ఇంకా సరే అని అక్కడ ఒక క్యాండీ ఉంది. క్యాండీ కావాలంటే దానికి క్యాండీ కొనిచ్చి మా ఫ్రెండ్ కూతురికి అలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ బిర్యానీ సరుకులు కనిపించాయి. బిర్యానీ సరుకులు అంటే 10 రూపీస్ ప్యాకెట్స్ చేసి అమ్ముతారు ఇక్కడ. ఏదైనా సరే 10 రూపీసే. ఇంకా దాల్చిన చెక్క కానీ, లవంగాలు కానీ, జీలకర్ర కానీ ఏదైనా సరే 10 రూపీస్ ప్యాకెట్స్ కింద ఉంటాయి. మనకు కావాల్సింది తీసుకోవచ్చు. కొంచెం ఎదురుకి వెళ్తే కందిపప్పు అమ్ముతున్నారు. అర కేజీ 60. కానీ అంత క్వాలిటీగా అనిపించలేదు నాకు. అయినా ఇక్కడ తీసుకోను, కానీ జస్ట్ మామూలుగా కాస్ట్ అడిగాను అంతే. ఇంకా సాయికి వడియాలంటే ఇష్టం బాగా. 1 2 3 ABCDలు ఇవన్నీ ఉంటాయి కదా, బ్యాట్స్ అని, చక్రాలని, ఇవన్నీ ఇష్టం. సరే అన్నీ కలిపి మిక్స్ తీసుకుందామని అన్నీ కలిపి 4-5 రకాల మిక్స్ తీసుకున్నాను ఈసారి. వీడు చేంజ్ ఇస్తాడా లేదా అని ఇంకా 500 ఉన్నాయి నా దగ్గర, చేంజ్ ఉన్నాయి వీడి దగ్గర. సరే అని చెప్పి వెళ్తుంటే అక్కడ ఫ్లవర్ షాప్ కనపడింది. ఫ్లవర్ షటాక్ అంత అంటే 20 రూపీస్ అంది. సరే ఇమ్మన్నాను. ఇక్కడ పక్కన ప్యాక్ చేసి ఉన్నాయి కవర్స్లో, అది 10 రూపీసే. సరే విడిగా 20 రూపీస్కి ఇమ్మన్నాను. ఆ కవర్ ఎంత ఉందో 10 రూపీస్ కవర్ అంతే ఉంది, ఎందుకులే వద్దని చెప్పి 10 రూపీస్కే 2 కవర్స్ తీసేసుకున్నాం అక్కడ. ఇదంతా మార్కెట్ కొంచెం ముందు వెళ్ళాం కాబట్టి ఇంత ఖాళీగా ఉంది. మేము వెళ్ళిన 1/2 అవర్ తర్వాత అయితే ఫుల్ రష్ అయిపోతుంది. ఇంకా లెమన్స్ కంపల్సరీ ఇక్కడే తీసుకుంటాను ఎవ్రీ వీక్ కూడా. లెమన్స్ 20 రూపీస్ ఉంది, 30 రూపీస్ ఉంది. 20 రూపీస్ చాలని చెప్పేసి తీసుకున్నాను. అల్లం కూడా తీసుకున్నాను అవసరం అని. ఇందాక ఆవిడకి డబ్బులు ఇవ్వలేదు కదా చేంజ్ అని చెప్పి, చేంజ్ ఇద్దామని చెప్పి నడుచుకుంటూ వెళ్ళి చేంజ్ ఇచ్చేసాను. ఆవిడకైతే 90 రూపీస్ ఇవ్వాలి చేంజ్. 90 రూపీస్ చేంజ్ ఇచ్చేసాను.
తర్వాత ఆకుకూరలు బాగున్నాయని చెప్పి ఆకుకూర దగ్గరికి వచ్చాను కానీ ఏం తీసుకోలేదు. కరివేపాకు కావాలని ఒక 10 రూపీస్ కరివేపాకు మాత్రం తీసుకున్నాను. ఆకుకూరలు కూడా అన్నీ దొరుకుతాయండి హైదరాబాద్లో. తర్వాత ఇంకా ఇంటికి వెళ్తూ మధ్యలో పానీపూరి ఉంది. మా ఇంటి పక్కనే ఇది కూడా. సరే ఆకలేసింది తిరిగి వచ్చేసరికి సరే తిన్నాం 2 ప్లేట్లు అని చెప్పి పానీపూరి తిన్నాం. బాగుందండి పానీపూరి అయితే. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.